తెలుగుదేశంతో కలిసి సాగుతున్నాం. ముందు జగన్ గద్దె దించాలనుకుంటున్నాం. కొన్ని ఉమ్మడి కార్యాచరణ అనౌన్స్ చేస్తాం. ఆ కార్యాచరణ కనుక అమలు కాకపోతే అప్పుడు బయటికి రావడానికి సిద్ధమే. మేమైతే మాత్రం పర్ఫెక్ట్గా ప్రజల కోసం ఉన్నాం అని చెప్పేటువంటిది నికార్సైన రాజకీయ మాట అవుతుంది పవన్ కళ్యాణ్. ఆ మాట అంటే అది కాకుండా రాష్ట్రం బాగు కోసం 10 ఏళ్ల పాటు కలిసి ఉండాలనుకున్నాం. మొదట్లో 10 ఏళ్ళు కాకుండా మధ్యలో చిన్న చిన్న స్పర్ధలతో విడిపోయాం. మళ్ళీ ఇప్పుడు కలిసి ఉన్నాం. రాబోయే 10 ఏళ్ల పాటు కలిసి ఉంటాం. 10 ఏళ్ల పాటు అధికారాన్ని ఇవ్వండి అంటే జనాలు వెర్రిగొర్రెలే? జనాలు ఏమన్నా అంత అమాయకులా? 10 సంవత్సరాల పాటు పవర్ అంటూ ఇస్తారా ఎవరైనా? ప్రభుత్వం సరిగ్గా చేస్తే ఇస్తారు. తెలుగుదేశం చేసుంటే ఇచ్చేవాళ్లేగా. జగన్ చేసుంటే ఇస్తారు, చేయకపోతే ఇయ్యరు, నో డౌట్. అందులో ఇక్కడ ప్రాక్టికల్గా 10 ఏళ్ల రాజ్యాధికారం అనేటువంటి 10 ఏళ్ల పాటు అధికారం అనేటువంటిది ముందే అడిగినప్పుడు అంటే నువ్వు 10 ఏళ్ల పాటు పొత్తు పెట్టుకుంటున్నావు అన్నట్టేగా. అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి అవకాశమే లేదని చెప్పేసిన తర్వాతన అంటే 10 ఏళ్ల పాటు ఈయన ముఖ్యమంత్రిగా ఉండడు, ఆ పార్టీతో పాటు కలిసి సాగుతాడు. ఇంకప్పుడు సొంతగా పార్టీ పెట్టుకోవడం ఎందుకు? భారతీయ జనతా పార్టీ అట్టగే మునిగిపోయింది తెలుగుదేశం వెనకాల తిరిగి. కమ్యూనిస్టులు అట్టగే మునిగిపోయారు తెలుగుదేశం కాంగ్రెస్లు వెనకాల తిరిగి. ఇప్పుడు జనసేనని ఏ ప్రాతిపదికన ప్రత్యేక పార్టీగా గుర్తించాలి? తెలుగుదేశం అనుబంధ సంస్థగా గుర్తించాలా, లేకపోతే కనుక తెలుగుదేశం అనుకూల సంస్థగా గుర్తించాలా? ఇంకా అట్లాంటప్పుడు తెలుగుదేశానికి ఓటేయచ్చుగా, జనసేనకి ఎందుకు ఓటేయాలి? సపరేట్ ఎజెండా ఉండాలి. మేము వాళ్ళతో కలిపి ఎజెండా, అది కూడా 10 ఏళ్ల పాటు అంటే ఇంకేంటి ఆల్టర్నేటివ్? ఆంధ్రాకి ఆల్టర్నేటివ్గా ఎదగాలనుకున్నటువంటి భారతీయ జనతా పార్టీని తొక్కేసింది పవన్ కళ్యాణ్ కరెక్ట్గా చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళు 2019 తర్వాతన సీరియస్గా దృష్టి పెట్టుకున్నారు 2 రాష్ట్రాల మీద. తెలంగాణలో దాని ఇంపాక్ట్ 14% ఓట్లకు పెరిగారు, 8 సీట్లకు వచ్చారు. ఆంధ్రాలో అంతకంటే ఎక్కువే వచ్చేయం. ఎందుకంటే ఒకప్పుడు 18% ఓట్లు ఆంధ్రప్రదేశ్లో వచ్చినాయి. దానికి మొత్తం 7 ఎంపీ సీట్లు గెలుచుకుంది, అందులో 4 ఆంధ్రప్రదేశ్లోనే గెలుచుకుంది. అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి ఛాన్స్ని 12 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది గతంలో. ఉమ్మడి రాష్ట్రంలో చూస్తే ఒకసారి సొంతగానే 7 అసెంబ్లీ 4 ఎంపీ గెలుచుకుంది, రెండోసారి 12 అసెంబ్లీ 7 పార్లమెంట్ గెలుచుకుంది తెలుగుదేశంతో పొత్తులో. కాబట్టి దానికంటూ దాని ఉనికి ఉంది, అది చేసుకునేది. అందులో మోడీ ఇంపాక్ట్తో నడిచేది. రేపు పొద్దున మోడీ 3rd టైం కూడా వస్తారన్నటువంటిది ప్రధానంగా కనబడుతున్నప్పుడు ఖచ్చితంగా అవకాశం ఉండేది కదా. కానీ దాన్ని ఎక్కడ తొక్కేస్తున్నాం మనం? 2020లో పొత్తు పెట్టుకుని ఇద్దరం కలిసి వెళ్దామని మాట చెప్పానంటే సమస్య లేదని చెప్పి చివరికి పవన్ కళ్యాణ్ వెళ్ళి తెలుగుదేశంతో సాగుతా, బీజేపీని కూడా తెలుగుదేశంతో రమ్మంట, దాని ఎదుగుదల లేకుండా ఈయన ఎదుగుదల లేకుండా 10 ఏళ్ల పాటు తెలుగుదేశంతోనే కలిసి సాగుతామంటే అసలు ఇంకా రాజకీయ ప్రత్యామ్నాయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవసరం లేదా? పవన్ కళ్యాణ్ని ప్రత్యామ్నాయంగా చూసాం. తెలంగాణలో 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి ప్రత్యామ్నాయం ఉంది. 2 పార్టీలు ఉంటే ఇదేమన్నా రాచరికాలా? ఒక రాజు కాకపోతే ఇంకో రాజు అనుకోవడానికి.